ఓం శాంతి. రామ్నాథ్ భాయ్ సరదాగా నవ్విస్తూ జీవనశైలి డ్రామా గురించి 3 ప్రశ్నలు అడుగుతూ ఇలా స్టార్ట్ చేశారు. అన్నయ్య మాటల్లో వినేద్దామా? ప్రాలబ్ధం ఉందా లేక పురుషార్థం ఉందా చెప్పండి. ప్రాలబ్ధం ఉంటేనే కదా ప్రయత్నం జరుగుతుంది కదా. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మీ అంతటా మీరైతే రాలేదు కదా. మీరు ఎంత పురుషార్థం చేసినా అంటే ప్రయత్నం చేసినా నేను మధుబనానికి వెళ్తున్నానని రాగలరా? అక్కడ అక్కయ్య లేక టీచర్ అనుమతి ఇవ్వకపోతే మీరు రాలేరు. మీ భాగ్యం ఉంటేనే మీరు రాగలుగుతారు, అవునా? ఇప్పుడు చెప్పండి, భాగ్యం ఉందా లేక పురుషార్థం ఉందా? ఎందుకంటే బాబా ఒక చాలా మంచి పాయింట్ చెప్పారు. అది ఆలోచించదగ్గ విషయం. బుద్ధిలో డ్రామా అనే పదాన్ని ఉంచుకుంటే మీ ఆధ్యాత్మిక స్థితి ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, డ్రామా అంటే ఏమిటి, దానిని బుద్ధిలో ఎలా ఉంచుకోవాలి, మరియు మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. మనం ఈ భూమి నుండి స్వర్గానికి చేరుకుంటాం. మీరు ఆలోచించారా? 3 రోజుల క్రితం మురళిలో బాబా చెప్పారు డ్రామా అనే పదాన్ని బుద్ధిలో ఉంచుకోమని. అసలు డ్రామా అంటే ఏమిటి? డ్రామా అంటే ఏమిటో ఎవరైనా చెప్పగలుగుతారా? ఆత్మ ఈ సృష్టిపైకి వచ్చినప్పటి నుండి తన చివరి శ్వాస వరకు కలియుగంలో మీరు ఏమైతే చేస్తారో అదంతా రికార్డ్ అవుతుంది. దాని పేరే డ్రామా. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒకసారి సినిమా తీస్తే దాన్ని 10 సార్లు లేక ఎన్ని వేల సార్లు అయినా చూస్తూనే ఉంటారు కదా. సరే, ఒక సందిగ్ధత ఉందని ఒప్పుకున్నాను. ఆత్మ ఎప్పుడైతే ఈ సృష్టిపైకి వచ్చిందో మొదటి డ్రామాను కూడా అర్థం చేసుకోవాలి కదా. ఏదో ఒకటి మాట్లాడేయడం కాదు. మీరు ఈ శరీరం ద్వారా ఏ ఏ పాత్రలు అయితే పోషించారో అదంతా ఆత్మ లోపల నిక్షిప్తం అవుతుంది, అంటే రికార్డ్ అవుతుంది. ప్రతి సెకను శరీరంలో జన్మించినప్పటి నుండి చివరి శ్వాస వరకు ఈ శరీరం ద్వారా, కళ్ళ ద్వారా, నోటి ద్వారా, చెవుల ద్వారా, ఈ పూర్తి శరీరం ద్వారా ప్రతి సెకను మీరు ఏది చేసినా రికార్డింగ్ జరుగుతుంది. ఇలా మొత్తం కల్పం యొక్క రికార్డింగ్ ఆత్మ లోపల ఉంటుంది. వీటన్నిటినీ కలిపి డ్రామా అంటారు. పక్కాగా సరిగ్గా చెప్పానా? డ్రామా అంటే ఏమిటో మొదట అర్థం చేసుకోవాలి. వీటన్నిటిని కలిపి డ్రామా అంటారు. ఇప్పుడు తదుపరి విషయానికి వస్తే, బాబా చెప్పారు కదా బుద్ధిలో ఉంచుకోండి, గుర్తుంచుకోండి అని. మరి ఏం గుర్తుంచుకోవాలి? నేను శరీరంలో జన్మించాను, నేను ఏది చేస్తున్నానో అది రికార్డ్ అవుతుంది. నన్ను ఎవరో చూస్తున్నారని గుర్తుండాలి. ఎందుకు గుర్తుండాలి? ఎందుకంటే మనం ఏది చేస్తామో అదే ఆత్మలో నిండుతుంది. ఆ తర్వాత దానికి అనుగుణంగానే దుఃఖమా, సుఖమా, రాజా, పేద, ఇలా ఏది కావాలో అది అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరు ఏమి చేయరు, అలాగే మీకు ఎవరు చెప్పరు కదా. మిమ్మల్ని పేదవానిగా, ధనుకునిగా లేక రాజుగా ఎవరు మార్చారు? ఎవరు మార్చరు. మీ కర్మలే మిమ్మల్ని అలా మారుస్తాయి. ఇదే కదా జ్ఞానం. అంతా రికార్డ్ అవుతుంది. దీనిని బుద్ధిలో ఉంచుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పు చేసినా అది కూడా రికార్డింగ్ అవుతుంది, మరియు దాన్ని ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న దుఃఖం, అశాంతి, అనారోగ్యం, పేదరికం, ధనం, వీటన్నిటికీ కారణం ఎవరు? నా కర్మలే. నా కర్మలే కారణం. మరి నా కర్మలు ఎలాంటివి? ఇప్పుడు చూపించండి మీ కర్మలు ఎలాంటివో. అవి మంచివా చెడ్డవా అనేది ఎలా తెలుస్తుంది? మనకు వచ్చే స్వప్నం చెప్తుంది. మీరు కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు ఈ కలలు ఎక్కడి నుండి వస్తాయి? కళ్ళు అయితే మూసే ఉన్నాయి కదా, మరి ఎక్కడి నుండి చూస్తున్నారు? మీరు లోపల ఏ కర్మలైతే చేసి నింపుకున్నారో అవే కదా స్వప్నాల రూపంలో కనిపిస్తాయి. ఒకవేళ ఆ ఆత్మ లోపల కామం మరియు క్రోధముకు సంబంధించిన కలలు పదే పదే వస్తూ ఉంటే దానిని పతిత ఆత్మ అంటారు, పాపాత్మ అంటారు. అలా కాకుండా 4 రకాల కలలు ఉంటాయి. మిగిలిన 2 రకాల కలలు అంటే ఎక్కడికైనా తిరగడానికి వెళ్తున్నట్లు లేక మరేదైనా జరుగుతున్నట్లు వస్తే పర్వాలేదు. కానీ కామ, క్రోధ
వాళ్ళ యొక్క కళలు మనిషిని పతితుడిగా మారుస్తాయి. అందుకే దాన్ని పాపాత్మ అంటారు. దానిని తుడిచిపెట్టాలి. ఈ మొత్తం కల్పంలో కేవలం ఒక్కసారి మాత్రమే ఈ సంగం యుగంలో పతిత ఆత్మలను పావనంగా మార్చడానికి ఎవరు వస్తారు? అవును, శివబాబా వస్తారు. సత్యం, శివం, సుందరం. ఆయన మొత్తం కల్పంలో కేవలం 100 సంవత్సరాల కొరకు ఈ సంగం యుగంలో ఒక్కసారి మాత్రమే వస్తారు. అలా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞానాన్ని ఇస్తారు తప్ప వేరే ఏమి ఇవ్వరు. నన్ను ఆత్మగా భావించి నన్ను గుర్తు చేసుకుంటే నా శక్తులతో నువ్వు దేనిని తుడిచిపెట్టాలనుకుంటున్నావో దానిని నువ్వు తుడిచిపెట్టగలవు. ఒకవేళ ఇప్పుడు తుడిచిపెట్టకపోతే అది అలాగే ఉన్నట్లుగా మళ్ళీ రిపీట్ అవుతుంది. శివబాబా ఒక అవకాశం ఇస్తారు. మీరు వచ్చి ఏం చెప్తారు? మేము తప్పు చేశాము, మీరేమో దయా క్షమ ఏమీ చూపించట్లేదు, భగవంతుడే ఉండి ఏం లాభమని అంటారు. కానీ బాబా అంటారు, లేదు బిడ్డ, నేను వస్తాను, నేను దయాసాగరుణ్ణి, క్షమాసాగరుణ్ణి, అంతా చేస్తాను. సంగం యుగంలో నేను 100 సంవత్సరాల కొరకు వస్తాను. వచ్చి శిక్షణ ఇస్తాను. పిల్లలు మిమ్మల్ని ఆత్మగా భావించండి. నేనేమి మీ పాపాలను తుడిచిపెట్టను. తప్పు మీరు చేశారు కాబట్టి మీరే దానిని తుడిచిపెట్టాలి. జబ్బు మీకు వచ్చింది, డాక్టర్ మందు ఇస్తాడు, దాన్ని వేసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. ఒకవేళ మీరు మందును పద్ధతి ప్రకారం అంటే విధిపూర్వకంగా వేసుకుంటే అనారోగ్యం తగ్గిపోతుంది. వేసుకోకుండా మర్చిపోండి, నష్టం ఎవరికి జరుగుతుంది? అది నిజమే కదా. మరి బాబా ఎలాంటి పద్ధతిని చెప్తున్నారు? బ్రహ్మకుమారీస్లో 2 రాజయోగాలు అయితే లేవు కదా, ఉన్నది ఒకటే. అదేంటి? మిమ్మల్ని ఆత్మగా భావించి నన్ను గుర్తు చేసుకోండి. పక్కాగా ఇదేనా లేక ఇంకేదైనా ఉందా? ఎవరైనా బ్రహ్మకుమారీస్లో రాజయోగం అంటే ఏమిటని అడిగితే ఉన్నది ఒక్కటే కదా, 2 పేర్లు అయితే లేవు. ఆత్మగా భావించి నన్ను గుర్తు చేసుకోండి. మరి నన్ను ఎందుకు గుర్తు చేసుకోవాలి? నా శక్తితో మీరు మీ పాపాల్ని నశింపజేయగలుగుతారు. అప్పుడు పాపాలు కట్ అయిపోతాయి. మరి పాపం ఎక్కడ ఉందో కళ చెప్తుంది. నొప్పి ఎక్కడ ఉందో తెలిస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆ తలనొప్పి తగ్గిపోతుంది కదా. తలనొప్పి ఉందని తెలుసు, డాక్టర్ టాబ్లెట్ ఇస్తాడు, కానీ వేసుకోవాల్సింది మీరేనా? అవునా? కాబట్టి ఈ పాపాలని తొలగించుకోవడానికే శివబాబా వచ్చారు. మరి ఇప్పుడు మనం పాపాలను తొలగించుకోవాలా లేక అది ఉన్నది ఉన్నట్లుగా మళ్ళీ రిపీట్ అవుతుందా? ఇప్పుడు తదుపరి విషయానికి వస్తే, మొదట్లో నేను అడిగాను కదా, భాగ్యం ఉందా లేక పురుషార్థం ఉందా అని. ఇప్పుడు ఆ విషయం వచ్చింది. ఇది మనకు తెలిసి ఉండాలి, లేకపోతే అర్థం కాదు. మొత్తం కల్పంలో ఎక్కడా లేదు, కేవలం ఈ సంగం యుగంలో మాత్రమే పురుషార్థం ఉంది. ఇది ఎవరికీ తెలియదు. సంగం యుగం అనేది కల్పంలో వేరే ఎక్కడా ఉండదు కదా. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో పురుషార్థం అనేది అస్సలు ఉండదు. అక్కడ భగవంతుడు రానే రాడు, కాబట్టి అక్కడ పురుషార్థం ఉండదు. ఈ లోకంలో స్వామీజీ కూడా అన్నారు కదా, భాగ్యం వల్ల నేను ఇక్కడికి వచ్చాను అని. కానీ పురుషార్థానికి సంగం యుగంలో శివబాబా వచ్చి ఇస్తారు. పురుషార్థాన్ని సంగం యుగంలో శివబాబా వచ్చి ఇస్తారు. ఎవరైతే ఈ యూనివర్సిటీలో చదువుకుంటారో, ఎవరైతే రోజు జ్ఞానం వింటారో, మరి ఈ పురుషార్థం ద్వారా ఎలాంటి ప్రయత్నం చేయాలి? ఇప్పుడు మీరు చెప్పండి, మీరేమంటారు? దీనిని నేను ఎలాగైనా తొలగించుకోవాలి అని. అసలు మీరు ఎందుకు తొలగించుకోవాలనుకుంటున్నారు? ఒకవేళ మీరు సత్యుగంలోకి రావాలనుకుంటేనే వికర్మలను తొలగించుకోవాలి, లేదంటే పరంధామానికి వెళ్ళి హాయిగా పడుకోండి, నడుస్తుంది. మీరు పడుకోవాలనుకుంటున్నారా లేక సత్యుగానికి రావాలనుకుంటున్నారా? 2 దారులు ఉన్నాయి. లేదు, పడుకోవడమే మంచిది కదా, శివబాబాతో పాటు వెళ్ళి అక్కడ పడుకోండి. అక్కడ మీరు అంటారు కదా, బాబా మేము మీ ఒడిలో పడుకుంటాము అని. అలా నడుస్తుందా? అరే, శివబాబాతో పడుకోవడమా? కుదరదు. మరి మీరు ఎక్కడికి రావాలనుకుంటున్నారు? కృష్ణుడి యొక్క ప్రపంచంలోకి రావాలనుకుంటున్నారు. శివబాబా వద్దు, కానీ సత్యుగంలోకి రావాలి, ద్వాపరయుగంలోకి రావాలి, కృష్ణుడి యొక్క రాజ్యంలోకి రావాలి అనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆయన రాజ్యంలో కామము, క్రోధము ఉండవు. మరి వాటిని మీరు మీతో పాటు తీసుకెళ్ళగలరా?
కొంచెమైనా తీసుకెళ్ళవచ్చా? కొద్దిగా కూడా కుదరదు కదా. మరి వాటిని ఎలా తొలగించుకోవాలి? ఒకవేళ అవి ఉంటే మీరు నేరుగా ఇటువైపుకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు దాన్ని తొలగించుకునే పద్ధతిని చెప్పండి. అదే బాబా చెప్పారు, నన్ను ఆత్మగా భావించి గుర్తు చేసుకోండి అని. మరి శివబాబాని ఎలా గుర్తు చేసుకుంటారు? గుజరాతీలో ఒక మాట అంటారు, స్వీయ అధ్యయనం అని. ఇతరుల అధ్యయనం కాదు, మీ గురించి మీరు అధ్యయనం చేసుకోండి. స్వాధ్యాయ్, స్వ అధ్యాయ్ అని అర్థం. మీ గురించి మీరు అధ్యయనం చేసుకోండి. ఇక్కడ కూడా అదే చెప్పారు. మొదట మిమ్మల్ని ఆత్మగా భావించండి. ఆత్మగా ఎలా భావించాలి? నేను సోదరుడు అని అనలేదు, సోదరి అన్నాను. ఒక సోదరి అంటుంది, నన్ను అర్థం చేసుకోండి అని. అవును, ఇద్దరూ సోదరీమణులే. ఈమె అంటుంది, నేను ఇక్కడి నుండి వచ్చాను, నా పేరు ఇది అని. ఆమె అంటుంది, నేను ఇక్కడి నుండి వచ్చాను, నా పేరు ఇది అని. కానీ నేను ఆత్మను. అందరూ కూడా ఆత్మలే. మరి ఆత్మను ఎలా అర్థం చేసుకోవాలి? ఆ పద్ధతిని ఎవరు చెప్తారు? ఆత్మను అర్థం చేసుకునే పద్ధతిని చెప్పండి. మిమ్మల్ని ఆత్మగా భావించి నన్ను గుర్తు చేసుకోండి. అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. లేకపోతే అవ్వవు. ట్యాబ్లెట్ ఎలాగైనా వేసుకోండి, లేక పాలతో వేసుకోండి, లేదంటే తేనెతో వేసుకోండి అని చెప్తారు కదా. లేదు, నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, అది పనిచేస్తుంది అంటే కుదరదు. తేనెతోనే వేసుకోవాలి. ఇక్కడ ఒక పద్ధతి ఉంది. మొబైల్ ఫోన్ని తీసుకోండి. అంత చిన్న మొబైల్లో కేవలం 10 నెంబర్లు డయల్ చేస్తే 1 నిమిషంలో అమెరికాకు కనెక్ట్ అవుతుంది. అది ఎలా వెళ్ళింది? కానీ మీరేమో నేను రోజు యోగం చేస్తున్నాను అంటారు. మరి మీ స్వరం పరంధామానికి చేరుకుందా? మరి అలా నెంబర్ లేకుండా డయల్ చేస్తే మీ వాయిస్ అమెరికాకు వెళ్తుందా? మరి ఇక్కడి నుండి పరంధామానికి వాయిస్ ఎలా వెళ్ళింది? దాని అంతటా అదే వెళ్ళిందా? దానికి కూడా ఏదో ఒక పద్ధతి ఉండే ఉంటుంది కదా. ఆ పద్ధతిని చెప్పండి. ఆ పద్ధతి బ్రహ్మకుమారీస్లో ఉంది. దీని ద్వారా మీ వాయిస్ శివబాబా వరకు చేరుతుంది. దానికి కూడా ఒక నెంబర్ ఉంది, ఒక పద్ధతి ఉంది. మొబైల్ ఉన్నంత మాత్రాన మీ వాయిస్ అమెరికాకి వెళ్ళిపోదు. నెంబర్ డయల్ చేయాలి. 10 నెంబర్లకు బదులు 8 నెంబర్లు లేక 11 నెంబర్లు డయల్ చేస్తే నడుస్తుందా? నడవదు. విధి ద్వారానే సిద్ధి లభిస్తుంది. లేకపోతే మీరు ఎంత చాతుర్యం ప్రదర్శించినా ఏమీ జరగదు. ఆ పద్ధతిని చెప్పారు కదా బ్రహ్మకుమారీస్లో, ఆత్మగా భావించు అని. మరి నన్ను నేను ఆత్మగా ఎలా భావించాలి? ఎవరు చెప్తారు చెప్పండి? ఆత్మగా ఎలా భావించాలి? అది ఎలాగో చెప్పండి. ఇది శ్రీమతం కదా, మన్మతం కాదు కదా. మరి శ్రీమతం ప్రకారం ఎలా నడవాలి? డాక్టర్ ట్యాబ్లెట్ వేసుకోమన్నాడు అంతే. కానీ దాన్ని ఎలా వేసుకోవాలి? దానికి ఒక పద్ధతి ఉంది. కాబట్టి ఆత్మను అర్థం చేసుకునే పద్ధతి చెప్పండి. గుర్తుంచుకోవడం అనేది తర్వాత. మొదట మిమ్మల్ని ఆత్మగా భావించండి. అవును, ఈ పద్ధతిని చెప్పండి. ఆత్మను అర్థం చేసుకునే పద్ధతి ఏంటి? అవును, అది చెప్పండి. పద్ధతి లేకుండా ఏది సిద్ధించదు. కాబట్టి మీరు ఎంత చాతుర్యం ప్రదర్శించినా ఏమీ జరగదు. ఆ పద్ధతిని చెప్పారు కదా బ్రహ్మకుమారీస్లో. ఏం చెప్తారు? ఆత్మ అనుకోవాలి. ఆత్మ అనుకుంటేనే కదా ఏదైనా జరుగుతుంది. ఆ తర్వాత వస్తుంది కదా, మొదట ఆత్మను అర్థం చేసుకునే పద్ధతి కావాలి కదా. ఆ పద్ధతిని మొదట చెప్పండి. ఒకవేళ మీరు కిందే ఉండిపోతే ఇక్కడికి చేరుకోలేరు. ఈ 10 మెట్లు ఎక్కితేనే కదా పైకి రాగలుగుతారు. మరి ఇక్కడి నుండి పైకి వెళ్ళడానికి అసలు మొదట పైకి ఎలా వెళ్ళాలి? అవును, అరే నేను అనుకున్నాను గుజరాత్ సోమనాథ్ చాలా దగ్గరే కదా అని. అందుకే ఇక్కడ నుండి క్లాస్ నడుపుతున్నాను. ఇన్ని క్లాసులు వింటున్నారు కదా, అంతా ఆన్లైన్ అది ఇది అని వింటున్నారు. కానీ ఏమీ లోపలికి వెళ్ళలేదా? నేను కేవలం ఒక బిందువుని అనడం వల్ల ఏమీ అవ్వదు. అసలు బిందువుని ఎక్కడ చూశారు? లేదు, అలా కాదు. ఆత్మని అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. భారతదేశంలో ఒక చేత్తో నమస్తే చేయరు కదా, 2 చేతులు జోడించి నమస్తే చేస్తారు. దానికి ఒక పద్ధతి ఉంది. చిన్న వేలికి తగలాలి. అలా పద్ధతిగా చేతులు జోడిస్తేనే నమస్తే అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆత్మగా భావించడానికి ఒక పద్ధతి ఉంది. లేకపోతే మీరు అశరీరి, విదేహి, ఆత్మాభిమాని, దేహీ అభిమాని, ఇప్పుడు ఈ 5 పేర్లు ఉన్నాయి కదా.
ఇవి కాలేరు. కేవలం నేను బిందువుని అని అనడం వల్ల బిందువుగా ఏమి మారిపోతారా? మారిపోరు కదా. బిందువుగా మారడానికి ఇంత పెద్ద శరీరం ఉంది, అది గుర్తు వస్తుంది. కాళ్ళు నొస్తున్నాయి అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు బిందువు ఎక్కడికయ్యారు? కేవలం మాట్లాడే జ్ఞానం కాదు, ఏదైనా చేసి చూపించాలి. కాబట్టి ఇక్కడ బిందువుగా మారే ఒక పద్ధతి ఉంది. దాన్ని గుజరాతీలో స్వ అధ్యాయ అంటారు. కాబట్టి ప్రశాంతంగా ఈరోజు సాయంత్రం చేయండి. ఖాళీ చేతులతో వెళ్ళకండి, ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళండి. ప్రశాంతంగా కళ్ళు తెరిచి కూర్చోండి. కళ్ళు మూసుకుంటే పడుకునే సమయం అవుతుంది. అంత పెద్ద చిత్రం ఉంది కదా, దాన్ని ప్రశాంతంగా చూస్తూ కూర్చోండి. ఇటు అటు చూడకండి. దాన్ని ప్రశాంతంగా అలర్ట్గా కూర్చోవడం అంటారు. మీతో మీరు మాట్లాడుకోండి, శివబాబాతో మాట్లాడండి, అంతే. దీన్నే యోగగ్ని, జ్వాలాముఖి స్వరూపం, బీజరూప స్థితి అంటారు. ఒక నెల రోజుల పాటు రోజు 5-10 నిమిషాలు ఇలా చేసి చూడండి. పదే పదే వచ్చే చెడు కళలు మెల్లమెల్లగా తొలగిపోతాయి. అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది, అరే ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాను, తలనొప్పి తగ్గిపోయింది, డాక్టర్ మంచివాడే, ట్యాబ్లెట్లు మంచివే కదా అని. అలాగే ఈ యోగం చేయడం వల్ల కోపం తగ్గిపోతుంది. ఆ పదే పదే వచ్చే కళలు కూడా ఇప్పుడు రావడం లేదు. అప్పుడే నమ్మకం కలుగుతుంది. నమ్మకం లేకపోతే ఉన్నతి ఉండదు. అమృతవేళ లేవండి, అమృతవేళ లేవండి అంటారు. కానీ లేచి ఏం చేయాలి? లెగిసి ఏం చేయాలి? నిద్ర వస్తూ ఉంటుంది. యోగం అస్సలు కుదరదు. మరి ఎవరు లేస్తారు? 1-2 రోజులు లేస్తారు. ఆ తర్వాత ఏమీ అవ్వట్లేదు, పడుకోవడమే మంచిది అనుకుంటారు. ఇలా బద్ధకం, అలసత్వం ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ప్రాప్తి లేదు. ప్రాప్తి లేకపోతే ఉన్నతి ఉండదు. ప్రాప్తి మరియు ఉన్నతి కొరకు పద్ధతి కావాలి. బ్రహ్మకుమారీస్లో సహజంగా గంటలు గంటలు కూర్చోవలసిన అవసరం లేదు. 5, 10 లేక 15 నిమిషాలైనా సరే, ఏమీ లేదు. మీతో మీరు మాట్లాడుకోండి, శివబాబాతో మాట్లాడండి. అది ఎలా చేయాలో ఆ పద్ధతిని తెలుసుకోండి. ప్రశాంతంగా కూర్చోండి. మీ అంతటి మీరే ప్రశ్నించుకోండి, నేనెవరిని? ఇక్కడ ఎవరిని అడుగుతున్నారు? మీ లోపల 2 ఆత్మలు ఉన్నాయా? అవును, ఒక ఆత్మ మిమ్మల్ని అడుగుతుంది. నేను అడిగాను కదా, అక్కయ్య మీ పేరు ఏమిటి అని. అప్పుడు మీరు చెప్తారు కదా, అంటే నేను ఇద్దరం వేరువేరు కదా. అన్నయ్య మీ పేరేమిటి అని అడిగాను, అందుకే చెప్తాను జ్ఞానం ఇంకా లోపలికి వెళ్ళలేదు అని. మరి అలాంటప్పుడు యోగం ఎలా కుదురుతుంది? అందుకే నేను ప్రతి గ్రూప్కి ఇది వినిపించాల్సి వస్తుంది, లేదంటే 100 సార్లు వినిపించి ఉంటాను. యోగంలో కూర్చోగానే అడగండి, మనసు బుద్ధిని అడుగుతుంది. మనసు బుద్ధిని ఏకాగ్రం చెయ్యని రోజు బాబా చెప్తారు. రాజయోగం అంటే ఇదే, అంతే తప్ప నేను ఆత్మను, జ్యోతిర్బిందువును అనేసి అనుకోవడం. స్వామి వివేకానందుడు రాజయోగం, అది పతాంజలి రాజయోగం, బ్రహ్మకుమారీస్ రాజయోగంలో శివబాబా ఏం చెప్తారంటే ఆత్మగా భావించండి అని. ఇది ఎవరు చెప్పలేదు. ఆత్మను అర్థం చేసుకునే పద్ధతిని అడగండి, నేనెవరిని అని. బుద్ధి జ్ఞానాన్ని విన్నది. బుద్ధి జ్ఞానాన్ని విన్నది. 7 రోజులు కోర్స్ చేయకపోతే మీరు ఇక్కడ కూర్చోలేరు. కూర్చోగలరా? 7 రోజుల కోర్సులో మొదట ఆత్మజ్ఞానం కావాలి కదా. విన్నారు, కానీ అది ఎక్కడ ఉంది? అది లోపల ఉంది. కాబట్టి ఇక్కడ కూర్చోగానే అడుగుతారా నేనెవరిని అని? అవును, ఈరోజు రూపా దీదీ గారు వినిపించారు కదా, నేను సర్వశక్తివంతుడైన శివబాబా పిల్లవాడినని వినిపించారు కదా. అది బుద్ధికి ఎక్కడ గుర్తుంది? బుద్ధి సమాధానం ఇస్తుంది. మనసు ప్రశ్న వేస్తుంది, బుద్ధి సమాధానం ఇస్తుంది. ఒకవేళ కలిసిపోయింది. రెండవది, నా రూపం ఏంటి? భృకుటి మధ్యలో తెల్లగా మెరిసే నక్షత్రాన్ని. కరెక్టేనా? అవును. బుద్ధి నుండి సమాధానం రావాలి. అడగండి, మాట్లాడండి. మూడవది, నా గుణాలు. నా గుణాలేమిటి? మీ గుణం ఏది? త్వరగా చెప్పండి. లేదు, కోపం అయితే వస్తుంది. అబద్ధం చెప్తున్నారు, శాంత స్వరూపులమని. శాంతంగా అయితే లేరు కదా, కోపం వస్తుంది. మరి శాంతంగా ఎక్కడున్నారు? అవును, సత్యుగంలో ఉన్నారు అని ఒకరు అన్నారు. శాంతంగా ఎక్కడున్నారు? మనం శాంత స్వరూపులం, పవిత్రంగా కూడా ఉండేవాళ్ళం సత్యుగంలో. ఇప్పుడు కాదు, ఇప్పుడు అవ్వాలి. ప్రస్తుతం లేను. ఇక నా గుణాలు, ఇప్పుడు కోపం ఉంది, ఇప్పుడు క్రోధ స్వరూపంగా ఉన్నాను. అవునా కాదా? 1 నెల నుండి కోప్పడలేదు అంటే ఇప్పుడు ఉన్నట్లే. రేపటి నుండి తీసేయండి.
ఈరోజే తీసేయండి. కాబట్టి అడగండి, నా గుణాలు: నేను సత్యుగంలో శాంత స్వరూపుణ్ణి, నేను పవిత్రుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి. నేను ఇప్పుడు అలా లేను, అవ్వాలి. ఆ తర్వాత నేనేం చేస్తున్నాను? ఈ కళ్ళతో చూస్తున్నాను. ఇప్పుడు కళ్ళతో ఇటు అటు చూడకూడదు. నోటితో మాట్లాడే అలవాటు ఉంది, ఇప్పుడు మాట్లాడకూడదు. అరగంట పాటు చేతులు కాళ్ళు కదిలించే అలవాటు ఉంది. బుద్ధికి ఇప్పుడు నేర్పించండి. దీనిని రిలాక్స్ అవ్వడం అంటారు, డిటాచ్ అవ్వడం అంటారు. అశరీరిగా ఉండటం మీ అంతటి మీరే నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను 15 నిమిషాల పాటు కళ్ళు కదపకూడదు, ఇటు అటు చూడకూడదు. ఎవరైనా వచ్చారా వెళ్ళారా అని చూడడానికి మనం వాచ్మ్యాన్లం కాదు కదా, మనం ఉన్నాం కదా. మనం యోగం చేయడానికి కూర్చున్నాం. ప్రశాంతంగా కూర్చోండి. అడగండి, నేను ఎవరిని అని. బుద్ధి సమాధానం ఇస్తుంది. నా రూపం ఏంటి? మళ్ళీ బుద్ధి సమాధానం ఇస్తుంది. నా గుణాలు, నా కర్మలు. నేను ఎక్కడి నుండి వచ్చాను? పరంధామం నుండి. ఇవి శివబాబాకు సంబంధించిన 5 నెంబర్లు. ఈ నెంబర్లు కనుక మీ లోపల వేసుకుంటే, దీనికి సమాధానాలు ఇచ్చుకుంటే, అప్పుడు మనసు మరియు బుద్ధి ఏకమై వెంటనే పరంధామంతో అనుసంధానం అవుతాయి. ఇప్పుడు శివబాబా జ్ఞాపకం వస్తుంది. ఇది గుర్తుంటుంది కదా. ఈ 5 నెంబర్లు కనుక వెయ్యకపోతే మీ స్వరం పైకి వెళ్ళదు. మీరు ఎంతైనా యోగంలో కూర్చోండి, ఎంత ప్రేమగానైనా చేయండి, ఏం చేసినా సరే నెంబర్ లేకుండా స్వరం వెళ్ళదు. వెళ్తుందా? అవును. ఇప్పుడు శివబాబాని ఎలా గుర్తు చేసుకోవాలి? ఆ అక్కయ్య చెప్తున్నారు, శివబాబాని ఏమని గుర్తు చేసుకోమంటారు? మీరు బాబాని అన్నం తిన్నారా అని అడుగుతారా? లేదు. అమ్మను అన్నం అడుగుతారు, తండ్రిని డబ్బులు అడుగుతారు. మరి శివబాబాని ఏమని గుర్తు చేసుకుంటారు? అది కూడా నేర్పించాలా? ఎవరు చెప్తారు? గుజరాత్ వాళ్ళు అంటారు, మాకు అసలు రానే రాదు అని. ఎవరు చెప్తారు? సర్వశక్తివంతుడు. చూడండి, కరెక్ట్గా చెప్పారు. ఎవరు చెప్తారు? కరెక్ట్గా చెప్పారు కదా. ఇంకా జ్ఞానసాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు. అవును, సరే. ఇప్పుడు బాబా 8 శక్తులను ఇచ్చారు. 8 శక్తులు ఏంటవి? ఎందుకంటే తన పిల్లలు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వాలని బాబా కోరుకుంటున్నారు. 8 శక్తులపై అధికారం పొందితే సత్యుగంలో అష్టరత్నాలు అవుతారు. 8 మంది విశ్వ మహారాజులు అవుతారు. మరి ఆ 8 శక్తులేవి? అన్నిటికంటే మొదట మురళిలో వస్తుంది కదా, శివబాబా పవిత్రత సాగరుడు, శివబాబా శాంతి సాగరుడు, శివబాబా ఆనంద సాగరుడు, శివబాబా జ్ఞాన సాగరుడు, శివబాబా దుఃఖహర్త సుఖకర్త, శివబాబా ముక్తి జీవన్ముక్తి దాత. శివబాబా భాగ్యాన్ని తయారు చేసుకునే పద్ధతిని చెప్తారు. ఎలాగైతే తనువు మనసు ధనాన్ని సేవలో ఉపయోగించాలో, శివబాబా ఎవరు? దివ్య బుద్ధిదాత. ఇవి ఆ 8 శక్తులు. ఇవి శివబాబా భాగ్యాన్ని తయారు చేసుకునే పద్ధతిని చెప్తారు. ఎలాగైతే తనువు మనసు ధనాన్ని సేవలో ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో చెప్తారు. కాబట్టి ఇక్కడ పవిత్రత సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు, దుఃఖహర్త సుఖకర్త, ముక్తిదాత, భాగ్యాన్ని తయారు చేసుకునే పద్ధతిని చెప్పేవాడు, దివ్య బుద్ధిని ఇచ్చేవాడు. ఇవి 8 శక్తులు. ప్రశాంతంగా యోగంలో కూర్చోండి. ఉదయం పూట ఎలా వీలైతే అలా కూర్చోండి. కళ్ళు మూసుకోకూడదు, ఇటు అటు చూడకూడదు, ఇలా చూస్తూ ఉండాలి. శివబాబా నేనెవరిని? ప్రశాంతంగా ఉండండి. లోపల నుండి స్వరం రావాలి, నేను కేవలం ఆత్మను అని. అంటే ఒక పకీరు కూడా ఆత్మ ఉంటుంది, రాజుకు కూడా ఆత్మ ఉంటుంది. నేను ఎవరి ఆత్మను? సర్వశక్తివంతుడైన శివబాబా యొక్క ఆత్మను. నా స్వరూపం తెల్లగా మెరిసే నక్షత్రం. నేను ఈ భృకుటి మధ్యలో కూర్చుని ఉన్నాను. నా గుణాలు: నేను పవిత్రంగా ఉండేవాడిని, ఇప్పుడు మళ్ళీ అలానే అవ్వాలి. నేను శాంత స్వరూపుణ్ణి, కోపపడేవాడిని కాదు. ఇక నా నుండి అస్సలు కోపం రాదు. మరి నేను ఏం చేస్తున్నాను? ఈ శరీరంతో కర్మలు చేస్తున్నాను. ఇప్పుడు ఈ శరీరంతో ఎలాంటి పని లేదు, ఇటు అటు చూడడం లేదు. నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నాను? శివబాబాని జ్ఞాపకం చేయడానికి. శివబాబా ఎక్కడున్నారు? వెంటనే బుద్ధి చెప్తుంది, పరంధామంలో. ఆయనెవరు? మన తండ్రి. ఆయనెవరు? పవిత్రత సాగరుడు. మరి బాబా ఏమని చెప్తారు? పిల్లలు,
నా వలె పవిత్రంగా అవ్వండి, అప్పుడే నా ఇంటికి రాగలరు, లేదంటే పరంధామానికి వెళ్ళి అక్కడ నిద్రపోవాల్సి వస్తుంది అని బాబా అంటారు. మరి బాబా నేను మీలాగే పవిత్రంగా ఎలా అవ్వాలి అని అడగండి. బాబా చెప్తారు, పిల్లలు అశుద్ధమైన చేతులతో చేసిన ఆహారాన్ని తినకండి. మొబైల్లో తప్పుడు విషయాలను చూస్తే చెడు కళలు వస్తాయి. కాబట్టి ఇటు అటు ఎవరైనా ఏదైనా ఇస్తే తినకండి. అపవిత్ర ఆత్మల చేతులతో చేసింది తినకండి. అప్పుడు మేము తినం బాబా, మరి మీరే నాకు తినిపిస్తారా అని బాబాతో అడగండి. ఇలా బాబాతో మాట్లాడుతూ ఉండండి. బాబా మీరు ఇది చేయవద్దని అంటున్నారు కదా, మరి ఈ పరిస్థితుల్లో నేను పవిత్రంగా ఎలా ఉండాలని అడగండి. బాబా మీరు కోపడవద్దని అంటున్నారు, మీరేమో పరంధామంలో ఉంటారు, ఒక్కసారి మీరు ఇక్కడికి రండి, అప్పుడు తెలుస్తుంది కోపం ఎలా వస్తుంది. మేము పరంధామంలో ఉన్నప్పుడు మాకు కోపం వచ్చేదే కాదు, మీరేమో పైన కూర్చున్నారు, మాకేమో కోపడవద్దని చెప్తున్నారు, ఇది సాధ్యమేనా అంటూ బాబాతో గొడవ పడండి. ఇది ప్రేమ పూర్వకమైనటువంటి గొడవ, కాబట్టి ఇది ప్రేమతో కూడిన పోరాటం. బాబా మీరు కోప్పడవద్దని అంటున్నారు, కానీ పిల్లలు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, చూడండి బాబా అని బాబాకు చెప్పండి. బాబా మీరు అందరికీ సుఖాన్ని ఇస్తారు కదా, నేను కూడా ఈ రోజు నుండి ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వను. ఇలా ఒక్కొక్క శక్తి గురించి బాబాతో మాట్లాడుతూ ఉండండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆయన స్వయం భగవంతుడు, జ్ఞాన అగ్ని స్వరూపుడు, సర్వశక్తివంతుడైన ఆ భగవంతుడితో మీరు ఎన్ని నిమిషాలు కనెక్ట్ అయి మాట్లాడుతుంటారో ఆ శక్తుల ద్వారా లభించే యోగ అగ్ని మీ పాపాలను భస్మం చేస్తుంది. ఎండలోకి వెళ్ళిరండి, చెమట పడుతుంది. ఇక్కడ కూర్చున్నారు, సూర్యుడు వచ్చాడు, చెమట పడుతుంది కదా. ఎండలో కూర్చోవడం అంటే సూర్యుడికి ఎదురుగా కూర్చోవడం. అలాగే ఆ పరమాత్మ సూర్యుడి ముందు ప్రశాంతంగా కూర్చొని ఆయనతో మాట్లాడండి. కానీ ఏ ఆత్మ అయినా సరే ఒక్కొక్క శక్తిని తీసుకుని 5 నిమిషాలు లేక అరగంట సమయం ధ్యానం చేయాలి. అరగంట పాటు లోపల యోగ అగ్ని ప్రజ్వలితం అవ్వాలి. ఆ అగ్నిలో ఏది వేసినా భస్మం అయిపోవాలి. అంతేకాని 1 నిమిషం యోగంలో కూర్చుని మళ్ళీ లేచిపోతే పాపాలు భస్మం కావు. అందుకే దీన్ని యోగ అగ్ని లేక బీజరూప స్థితి అంటారు. ఆ బీజరూప పరమాత్మతో కనెక్ట్ అవ్వండి. ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు ఈ శక్తుల గురించి చింతన చేయండి. మిగతా రోజంతా మీరు ఏ పని కావాలంటే ఆ పని చేసుకోవచ్చు. ఈ తపస్సు యోగము మీ పాపాలని సమాప్తి చేయడానికి ఇక్కడ మనము చేయిస్తాము. కేవలం ఈ సంగమ యుగంలో మాత్రమే, అది కూడా కొద్ది సమయం కోసమే లభిస్తుంది. మిగతా కల్పంలో మీరు ఏం చేసినా ఏమీ లాభం ఉండదు. ఇప్పుడు కనుక ఈ పాపాలను తుడిచి వేసుకోకపోతే ఇక ఎప్పటికీ తొలగిపోవు. ఇప్పుడు 2 రోజుల తర్వాత మీరు నేను మధుబన్ బట్టీకి వెళ్తాను అని అన్నా కూడా వెళ్ళడానికి కుదరదు, ఆ సమయం దొరకదు. కాబట్టి ఈ అమూల్యమైన సమయాన్ని ఇటు అటు తిరగడానికి, తినడానికి, వ్యర్థంగా మాట్లాడడానికి వృధా చేయకండి. ఉదయం సాయంత్రం ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఇటు చూస్తూ అటు చూస్తూ మీతో మీరు మాట్లాడుకోండి. స్వయం గురించి అధ్యయనం చేసుకోండి. నేను ఎవరిని అని మిమ్మల్ని మీరు అడగండి. మీ బుద్ధి చెప్తుంది నువ్వు రాజువి, దేవతవి అని. కానీ మీరు దేవత అవుతారా? మీ బుద్ధి మీకు చెప్తుంది నేను చాలా పాపాలు చేశాను, నేను ఎలా దేవతనవుతాను అని. నేను చెప్పినంత మాత్రాన మీరు దేవత అయిపోరు. మీ హృదయాన్ని అడగండి, అది నిజం చెప్తుంది. దానినే అడగండి నేను ఎవరిని అని, అది మీకు సమాధానం ఇస్తుంది. అందుకనే మీతో మీరు మాట్లాడుకోండి అని చెప్తున్నాను. ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ తర్వాత శివబాబాతో మాట్లాడండి. బాబా మీరు పవిత్రంగా అవ్వమని చెప్తున్నారు కదా, మరి ఈ పరిస్థితిలో నేను ఎలా పవిత్రంగా అవ్వాలని అడగండి. అప్పుడు మీకు లోపల నుండి గుర్తుకొస్తుంది. పిల్లలు పవిత్రంగా అవ్వడం అంటే అపవిత్రమైన వ్యక్తి ఇచ్చిన ఆహారాన్ని తినకపోవడం, మొబైల్లో తప్పుడు విషయాల్ని చూడకపోవడం. ఒకవేళ మీ నుండి ఏదైనా తప్పు జరిగినా సరే, నిన్న మురళిలో బాబా చెప్పారు కదా, బాబాకు చెప్పేయండి. బాబా మీకు సరైన సలహా ఇస్తారు అని. కాబట్టి బాబా నా నుండి ఈ తప్పు జరిగింది అని బాబాకు చెప్పండి. ఆయన మీకు మార్గం చూపిస్తారు. బాబాతో ఇలా మనసు విప్పి మాట్లాడండి. ఈ సంగమ యుగంలో మాత్రమే మీకు ఇలాంటి సమయం లభిస్తుంది. దీని ద్వారా మీరు మీ భాగ్యాన్ని ఉజ్వలంగా మార్చుకోగలరు. ఇదే నిజమైన పురుషార్థం. మీరు ఈ పురుషార్థం చేస్తే నిన్నటి వరకు మీకు కోపం వచ్చేది, కానీ ఈ యోగగ్ని ద్వారా మీరు ఆ కోపాన్ని కూడా సమాప్తి చేసుకోగలరు. ఇకపై నేను అసలు కోప్పడను అని నిశ్చయించుకున్నారు. కానీ బయటకు వెళ్ళినప్పుడు మీ ఎదురుగా మిమ్మల్ని కోపానికి గురిచేసే పరిస్థితులు లేక వ్యక్తులు ఖచ్చితంగా వస్తారు కదా.
అప్పుడేం చేస్తారు? ఆ సమయంలో ఎదుటి వ్యక్తి మీతో అలా మాట్లాడుకున్నా సరే, లేదు నేను కోప్పడకూడదు, ఈ ఉదయమే నేను బాబాకు మాట ఇచ్చాను, ఈరోజు నేను అస్సలు కోప్పడను అని అనుకోవాలి. ఎదుటి వాళ్ళు ఏమైనా చేయనివ్వండి, మీరు మాత్రం ప్రశాంతంగా ఉండాలి. లేదు నేను కోప్పడను అనే ఆ దృఢ సంకల్పం, దృఢత్వం మనకు రావాలి. ఇంద్రియాలను జయించినప్పుడే మీరు మిమ్మల్ని మార్చుకోగలరు. ఉదయాన్నే మురళి విని బయటికి వెళ్ళగానే ఎవరైనా ఏదైనా అనగానే మళ్ళీ కోప్పడితే ఏమవుతుంది? పాత సంస్కారాలే మళ్ళీ రిపీట్ అవుతాయి. అందుకే అదృష్టం, తలరాత అనేవి మీ చేతుల్లో ఉన్నాయి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది మీరే నిర్ణయించుకోవాలి. అందుకే ఈరోజు బాబా మురళిలో చెప్పారు, బుద్ధిలో ఈ విషయాన్ని ఉంచుకోండి. ఒకవేళ నేను కోప్పడితే నేను నేరుగా పరంధామానికి వెళ్ళి అక్కడ నిద్రపోవాల్సి వస్తుంది. సత్యుగానికి రావాలని ఆశపడ్డ రాలేను అని. సత్యుగానికి రాగలరా? రాగలరు, కానీ ఇక్కడ పురుషార్థం చేయాలి. పురుషార్థం చేసేటప్పుడు పరిస్థితులు వస్తాయి, విఘ్నాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ నేను మాత్రం లొంగిపోను, కోప్పడను అని అనుకోవాలి. అర్థమైందా అందరికీ ఏమనుకోవాలో? ఇప్పుడు చెప్పండి, మనం పురుషార్థం చేయాలా, లేక నా భాగ్యం ఇంతే, నా తలరాత ఇంతే, అంతా డ్రామా అని ఊరికే కూర్చోవాలా? అంతా డ్రామా అని కూర్చుంటే ఆ డ్రామా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నిన్న మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికే తీసుకెళ్తుంది, కానీ మిమ్మల్ని ముందుకు నడిపించదు, మీలో అభివృద్ధి తీసుకురాదు. అప్పుడు మీరు ఉన్న చోటే స్థిరంగా ఉండిపోతారు, పైకి వెళ్ళలేరు, కిందకి రాలేరు, మునుపటిలాగే ఉండిపోతారు. డ్రామా అని చెప్పి ఆగిపోకూడదు. సంగమయుగంలో పరమాత్మ మీకు కొంత సమయాన్ని ఇచ్చారు. పిల్లలు, మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు మార్చుకోగలరు. అది ఎలాగంటే, రోజుకి ఒక మురళి పాయింట్ని బుద్ధిలో ఉంచుకోండి, వీలైతే రాసి పెట్టుకోండి, మీ అంతటి మీరు చదువుకోండి. ఈరోజు బాబా నాకు ఏం చెప్పారు? పిల్లలు పురుషార్థం చేయండి, కోప్పడకండి అని చెప్పారు. కానీ కామాగ్ని అనేది ఉంది, దీన్ని జయించడం అంత సులభం కాదు. ఈ వికారాల నుండి దూరంగా ఉండాలంటే మొబైల్లో తప్పుడు విషయాలను చూడటం ఎంత తగ్గిస్తే అంతగా తప్పుడు ఆలోచనలు, చెడు కళలు రాకుండా ఉంటాయి. ఒకవేళ మొబైల్ అలాంటివి వస్తే ఏం చేయాలి? యూట్యూబ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, తప్పుడు విషయాలు చూడవలసిన అవసరం అస్సలు అవసరం లేదు కదా. ఇక్కడ ఎంతమందికి అవసరం ఉంది? మురళి వినాలనుకుంటే మురళి మధుబన్ నుండి వస్తుంది, వాట్సాప్లో వస్తుంది, ఆడియోలు వస్తాయి. చూడండి, యూట్యూబ్లో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంతోపాటు ఒక తప్పుడు విషయం కూడా వస్తుంది. అందుకే ఏది సులభంగా దొరుకుతుందో అది చెయ్యండి, అంతేగాని ఏదైనా తప్పుగా వస్తే దాన్ని చూడకండి. ఒకవేళ పొరపాటున మీ నోటి నుండి ఏదైనా తప్పుడు మాట వచ్చినా సరే వెంటనే బాబా గదిలోకి వెళ్ళి కూర్చోండి. బాబా, నేను తప్పు చేశానని మనస్ఫూర్తిగా గ్రహించానని చెప్పండి. చాలామంది నేను తప్పు చేయలేదు, అవతల వ్యక్తి అలా మాట్లాడాడు కాబట్టి నేను కూడా అలా మాట్లాడాల్సి వచ్చిందంటారు. ఇక్కడే అహంకారం వస్తుంది. ఏ వ్యక్తి కూడా తన తప్పును అంత సులభంగా ఒప్పుకోడు. ఒకవేళ వాళ్ళు అలా మాట్లాడకపోతే నేను అస్సలు వాడినే కాదు కదా, వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను అనాల్సి వచ్చింది, తప్పు నాది కాదు వాళ్ళది అని సమర్థించుకుంటారు. దీనిని అహంకారం అని అంటారు. ఎదుటి వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను ఇలా అని అనకండి. ఒకవేళ మీరు బాబాకు నిజం చెప్పేస్తే, బాబా నేను తప్పుగా మాట్లాడాను అని అంగీకరిస్తే అది అహంకారాన్ని సమాప్తి చేసినట్లు అవుతుంది. కానీ 95% మంది తన తప్పును ఒప్పుకోరు. నా తప్పు లేదు, వాళ్ళు అలా చేయడం వల్లే నేను ఇలా చేయాల్సి వచ్చింది, లేదంటే నేను చేసేవాడిని కాదు అంటారు. నిజమే కదా. అందుకే బాబాకి చెప్పేయండి. నిన్న కూడా చెప్పారు కదా, బాబాతో క్షమాపణ అడిగేయండి, చెప్పేయండి అని. అప్పుడు నడుస్తుంది. మనం పురుషార్థం చెయ్యాలి, అప్పుడే మన స్థితి పైకి లేస్తుంది, లేదంటే మన స్థితి అక్కడికే ఆగిపోతుంది. మనం మునుపటిలాగే ఉండిపోతాం. నిన్న కూడా కోప్పడ్డాం, ఈరోజు కూడా కోప్పడుతున్నాం, రేపు కూడా కోప్పడతాం. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరెవరు సత్యుగానికి రావాలనుకుంటున్నారు? బుకింగ్ చేసుకోవాలి, త్వరగా చెప్పండి. అందరూ రావాలనుకుంటున్నారు, కానీ కోపం యొక్క అంశం ఉన్నా కూడా సత్యుగంలోకి సీటు దొరకదు. మరి ఆ కోపాన్ని ఎప్పుడు వదిలేస్తారు? ఈరోజా రేపా? చెప్పండి, ఎప్పుడు వదిలేస్తారు? ఎదుటి వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను అనాల్సి వస్తుందని అంటున్నారు కదా, అయినా కూడా వదిలేస్తారు కదా. పక్కాగా చెప్పండి, ఎక్కడ వదిలేశారు? అది నాకేం కనిపించడం లేదు. మీ పర్సు అయితే మీ దగ్గరే ఉన్నాయి. ఒకవేళ నిజంగా వదిలేసి ఉంటే బయటకు తీసి పారేసేవాళ్ళు కదా. సాధారణంగా ఏదైనా చెత్త ఉంటే తీసి పారేస్తాం కదా, కానీ వీళ్ళు మాత్రం దాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. చూడండి,
ఆ యొక్క ఫ్లాస్క్ను కూడా ఎవరో పట్టుకున్నట్లుగా ఎంత గట్టిగా పట్టుకున్నారో. సరే, ఇప్పుడు ఒక జాబితా తయారు చేసుకోండి. మనం ఏమేమి వదిలేయాలో, ఏమి వద్దు, కేవలం ఒకే ఒక్క విషయాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళండి. అది కోపం. అయితే కేవలం వదిలేస్తానని అనుకుంటే అది తనంతట తాను పోదు. ఈ కోపం అసలు ఎందుకు వస్తుంది, దానికోసం ఏం చేయాలి, ఎలా వదిలించుకోవాలి, అది ఎక్కడి నుండి పుడుతుంది అని ఆలోచించండి. దాన్ని విశ్లేషించండి. ఈ కోపం ఎందుకు వస్తుందో దాన్ని అడగండి, అది మీకు చెప్తుంది. మీరు కూడా దానికి సమాధానం చెప్పండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే బుద్ధి ఎల్లప్పుడూ జాగృతంగా ఉంటుంది. లేదంటే నష్టోమహ స్మృతి లబ్ధ అనేది జరగదు. నా కొడుకు, నా భర్త, నేను, నాది అనే భావనల వల్లే కోపం వస్తుంది. నేను అనే అహంకారం వస్తే అక్కడ మోహం ఉన్నట్లే. దాన్ని తుడిచిపెట్టడానికి స్మృతి సదా జాగృతంగా ఉండాలి. అందుకోసమే జ్ఞాన చింతన చాలా అవసరం. అర్థమైందా? జ్ఞాన చింతన ఎంతో అవసరం. ఓం శాంతి.